కర్ర ముక్కని చూస్తున్నారుగా మీరు. ఒక వృక్షం నుంచి ఇలాంటివి లక్షల ముక్కలు లభిస్తాయి. అవన్నీ కూడా అగ్నిని ప్రజ్వలింపజేయగలవు. అవి స్వయంగా కాలిపోతూ మనకి భోజనం వండటంలో సహాయపడగలవు. అవి స్వయంగా కాలిపోతూనే అంధకారంలో మనకి ప్రకాశాన్నివ్వగలవు. ఒకవేళ మనం దీనిని వ్యతిరేక దిశలో చూసామంటే ఇలాంటిదే ఒక చిన్న కర్ర ముక్క ఒక చిన్న నిప్పు కణంగా మారి తనతో పాటు లక్షల వృక్షాలను కాల్చేస్తుంది. తేడా ఎక్కడుంది? ఉన్న తేడా అంతా కేవలం ఆలోచనది, అలాగే మన మనసుది. ఒకవేళ మనసుని చల్లగా శాంతంగా ఉంచుకోగలిగితే లెక్కలేనంత మందికి వెలుగునివ్వగలం. ఒకవేళ క్రోధం లేక ఆవేశాలతో రగిలిపోతూ ఉంటే